అమరావతి రాజధాని పనులను పర్యవేక్షిస్తున్న సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుని ప్రభుత్వం బదిలీ చేసింది. 14 నెలలుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతూ ఆయన చాలా వరకు రైతులకి సమస్యలు పరిష్కరించే కార్యక్రమం చేశారు. అయినా కూడా కొంత అసంతృప్తి రైతుల నుంచి పెద్ద ఎత్తున వచ్చింది. ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని సర్వేలు కూడా నిర్వహిస్తూ ఉంది. ఏ అధికారి పనితీరు ఎలా ఉంది అనేది ఐవీఆర్ఎస్ నడపడం, జనాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, సిఆర్డీఏ కమిషనర్ అయినా ఎవరైనా ఆ వ్యక్తి గురించి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్లో కనుక తేడా వచ్చిందంటే నెక్స్ట్ నెల 2 నెలల్లో బదిలీ అయిపోవడం. తాజాగా సిఆర్డీఏ కమిషనర్గా పనిచేసిన కన్నబాబు మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది రైతులు. సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే రైతులు ఏదైనా పని మీద చీడ పురుగులను చూసినట్టు చూస్తున్నారు అనేది చాలాసార్లు కంప్లైంట్ వచ్చింది. మా భూములు మీకిచ్చి మీ చుట్టూ మేం తిరుగుతూ మాకు ఈ కర్మేంది అని రైతులు వాపోయారు. సరే, ఇమీడియట్గా వేటేస్తే ఇక మరి పగబట్టినట్టుంటుందని అనుకున్నారా ఏమో. ఎటుకలకు కన్నబాబును బదిలీ చేశారు. విజయరామరాజు అనే ఒక ఐఏఎస్ అధికారిని ఆ పదవిలోకి తీసుకొచ్చారు. సరే, కన్నబాబుకి మంచి పదవి ఇచ్చారు, సీనియర్ ఐఏఎస్ అధికారి కాబట్టి పౌర సరఫరాల శాఖ కమిషనర్గా బదిలీ చేశారు. సిఆర్డీఏ కమిషనర్గా ఎవరు వచ్చినా రైతుల సమస్యలు ముందు వినాలి, వారు చెప్పింది వినాలి, పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలి. కొన్ని పరిష్కారాలు అన్ని కమిషనర్ చేతిలో ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి, మంత్రి దృష్టికి తీసుకెళ్లాలి, అవసరమైతే క్యాబినెట్లో చర్చ చేపట్టాలి. రైతుల సమస్యలు ముందుగా పరిష్కరించకుండా రైతుల దగ్గర నుంచి భూమి గుంజుకొని ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాం, ఢిల్లీని తాదాలని రాజధాని నిర్మిస్తాం అంటే రైతులు సంకనాకపోతే శుభ్రంగా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తారా? ప్రతి రైతుకు న్యాయం చేయండి. భూమి ఇచ్చిన ప్రతి రైతుకి న్యాయం చేయండి. ఇప్పుడున్న పరిస్థితులు అయితే అంత భూమి ఒక చోట తీసుకోవడం భారతదేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కాదు. పశ్చిమ బెంగాల్లో 1000 ఎకరాల్లో టాటా నానో కారు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఫ్యాక్టరీని ధ్వంసం చేశారు. 1000 ఎకరాలే. అలాంటిది రాజధానికి 35,000 ఎకరాల రైతులు ఇచ్చారు. 29 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా దానం చేశారు. ఏదో కొద్దిమంది రైతులు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఇంకొక 2,000 ఎకరాలు ఉంది. అంటే మీ మీద నమ్మకం లేదు. సీడీ యాక్సెస్ రోడ్ అయితే ఇంకా వంకలు తిరుగుతూనే ఉంది. మేమేమంటున్నారు కొంతమంది రైతులు మీ పనితీరు చూస్తే, అధికారులు ఎప్పటికైనా రైతులకి న్యాయం చేయండి, భూమి ఇచ్చిన రైతుకి అన్యాయం చేయవద్దు. అమరావతి రాజధాని రైతులారా, మీ యొక్క సమస్యల్ని ప్రతి సమస్యని కామెంట్ చేయండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.